మూడో అంశము సుప్రీంకోర్టు చెంపదెబ్బ పడ్డట్టేనా మీ మీద? దేనికి? 2 చెంపలు వాసిపోయినట్టేనా? దేనికి? జైలుకి వెళ్తారా అని అడుగుతున్నది కోర్టు. 100 ఎకరాలు మొత్తం యథార్థ స్థితిని కొనసాగించండి, మొత్తం మళ్ళా పూర్వస్థితికి తీసుకురండి అని అంటున్నది. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఇయ్యనియరా? దాని మీద మాట్లాడదాం. కోర్టులో పెండింగ్ ఉంది కదా, చెంపకు పడ్డదా, చెయ్యికి పడ్డదా, కాలుకు పడ్డదా అనేటటువంటిది జడ్జిమెంట్ వచ్చినాక మాట్లాడతాం. ఇవాళ పేపర్లలో మొత్తం అదే కదా, అంటే పేపర్లలో పర్సెప్షన్ బిల్డ్ చేయడం కోసం మాట్లాడేటటువంటి మాట. మీరు చెప్పండి ఏమన్నది. నేనేమంటున్నా అంటే ఏమన్నది అనేది వెయిట్ ఫర్ జడ్జిమెంట్ వెన్ కేస్ ఈజ్ ఇన్ సుప్రీం కోర్ట్. అంటే కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా, అంటే నాకేమనిపిస్తుంది అంటే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కూడా మార్ఫింగ్ వీడియోలకు లోన్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అంత పెద్ద స్టేట్మెంట్? నా స్టేట్మెంట్ ఐఎమ్ క్లియర్. నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు చెప్పకూడదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక కమిటీ వేసి ఒక గ్రౌండ్ లో ఏముందో సర్వే చేయించుకురా, రిపోర్ట్ తెప్పించుకోరు. ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద నమ్మకం లేదా? ఏదో ఇట్లా నేను అదే అంటున్నాను కదా, ఇన్వెస్టిగేషన్ కమిటీ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. అన్ని మాట్లాడతారు. నేను ఐ విల్ రెస్పెక్ట్ ద జ్యుడిషియరీ, ఐ విల్ రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్. లెట్ ద ఫ్యాక్ట్ కమ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ దే షుడ్ ఫైనలైజ్ ఇట్. ఇట్స్ మై అప్పీల్ టు ద ఆనరబుల్ జడ్జెస్. సో మీరు జడ్జిమెంట్ వరకు వెయిట్ చేస్తారా? ఈ వ్యాఖ్యలన్నీ మళ్ళీ వాళ్ళు తర్వాత వ్యాఖ్యలకు తీర్పుకు చాలా తేడా ఉంటది. నేను న్యాయం గెలుస్తుంది అనుకుంటున్నా, ధర్మం గెలుస్తుంది. న్యాయం ధర్మము ఎవరైతే ప్రజల ఆస్తును కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రజల కోసం ప్రజల ఆస్తును నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో మా ప్రభుత్వం చేస్తున్నది. మేము చిత్తశుద్ధితో చేస్తున్నాం, కమిట్మెంట్తో చేస్తాం. ఇవాళ తెలంగాణ ప్రజల అభివృద్ధి కేంద్రకంగా పనిచేస్తున్నాం కాబట్టి అది గెలుస్తుంది అనుకుంటున్నాం. నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఎందుకు అంటే దాన్ని అమ్ముకొని బాగుపడదాం అనుకున్నాడు, దాని కులాలకు పంచుకున్నాడు, క్రిట్పోకో ద్వారా వెనక నుంచి డబ్బులు తీసుకున్నాడు, అందరు బాగానే ఉన్నారు. నిజాయితీగా నీతిగా తెలంగాణ పక్షాన కొట్లాడుతున్నటువంటి వాడు బదనాం అవుతున్నటువంటి పరిస్థితి, కావాలని బదనాం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి కోర్టు దగ్గరికి పోయింది, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు ఇన్పుట్ తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇస్తున్నది, రకరకాల వ్యక్తులు ఇస్తా ఉన్నారు. లెట్ ద కోర్ట్ విల్ డిసైడ్. గవర్నమెంట్ మాత్రం క్లియర్ స్టాండ్ తో ఉన్నట్టు స్పష్టంగా అంతే, మేము ఇచ్చేసినాం అయిపోయింది అంతే బస్. ఏది 400 ఎకరాలు కంపెనీలకి? ఏ కంపెనీలకు ఇచ్చినాం? అదే ఇప్పుడు ప్రైవేట్ చెప్పారు మళ్ళీ మీరు కూడా ఇట్లా. అదే టీజీఐసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టీజీఐసిసికి ఇచ్చినాం. టీజీఐసి అక్కడ 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 5 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు క్రియేట్ చేసే పని చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఎవరెవరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టినటువంటి స్పెసిఫిక్ స్టేజ్ లో కంపెనీలు ఇప్పుడు ఆడ ఐటీ కంపెనీలు పెట్టనీకి ఇస్తుందా, లేకుంటే ఎలక్ట్రిక్ కంపెనీలు పెట్టనీకి ఇస్తుందా, లేకుంటే ఫార్మా కంపెనీలు పెట్టనీకి ఇస్తుందా? ఐటీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేసి ఒక దగ్గర ఫార్మా, ఒక దగ్గర ఐటీ, ఒక దగ్గర ఎలక్ట్రికల్, ఒక దిక్క ఇంకో రకమైనటువంటి కంపెనీలు దేనికి అలాట్ చేస్తే ఆ కంపెనీలు పెట్టడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి అలాట్ చేస్తుంది. దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. దాని మీద ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు. క్యాబినెట్ సబ్ కమిటీ పర్సువేషన్ లో ఉంది. ఓకే, ఏం చేయాలనేది క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజలు ఐఐసిసికి ఇచ్చిన దాన్ని వద్దు, మాకు అక్కడ పర్యావరణం ఉందనేటటువంటి మేధావులు ఉన్నారు, ఎకాలజికల్ బ్యాలెన్స్ రాక్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గుట్టలు, ఈ రాళ్ళు చాలా గొప్ప రాళ్ళు, ఈ గొప్ప రాళ్ళను తీయొద్దు, ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా కొంత భాగంలో అడవి ఉన్నది, చెట్లున్నాయి, ఈ చెట్లను ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ ఐటీ ఇండస్ట్రీస్కి ఇస్తే పక్కన ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఉన్నది, పక్కనే మనం ఏందది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఐటీ హబ్ ఉన్నది, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీస్ ఏర్పడే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల ఆర్గ్యుమెంట్స్ వచ్చిన తర్వాతనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీకి పోనీయకుండా కాపాడి దాన్ని ఇవాళ ఫర్దర్ డెవలప్మెంట్ మీద ముందుకు పోతున్న క్రమంలో ఆబ్జెక్షన్స్ వస్తే దాని క్యాబినెట్ సబ్ కమిటీ ఆపినాం. క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ జరుగుతుంది, డిసిషన్ అవుతుంది. అంతలోనే కోర్టు సుమోటోగా కేసు వేసింది, ఇలా పర్యావరణం దెబ్బతింటుందనేమో అని. కాబట్టి పర్యావరణం సంబంధించినటువంటి అంశాలు కూడా, కోర్టుకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం తరపున అడ్వకేట్లు చూసుకుంటారు, ప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా ఇన్పుట్ మీద కోర్టు డిసిషన్ తీసుకుంటుంది.